హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు చూపిస్తున్నానండి. ఈ శారీస్కి నేను ఎలా బ్లౌజ్ మీకు రెడీ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది కోటా శారీస్ అండి. ఈ కోటా శారీస్కి కస్టమరు పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు. తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి స్కాలప్ చెప్పారన్నమాట, కట్ వర్క్ లాగా. అలాగే మనం సేమ్ కట్ వర్క్ పెట్టేసాము. కట్ వర్క్ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ వర్కేనండి. మొత్తం బ్యాక్ ఆల్ ఓవర్ పైపింగ్ కూడా వేసేసాము. తర్వాత హ్యాండ్ కూడా పఫ్ హ్యాండ్ పెట్టాము. ఫ్రంట్ కూడా షేప్ బ్లౌజే ఇది. తర్వాత బ్యాక్ కాళ్ళు పెట్టేసాము. ఫ్రంట్ కూడా కట్ వర్క్ పెట్టేసాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ మనం ఎలా డిజైన్ చేసామంటే కస్టమర్ మనకి రిఫరెన్స్ పిక్ పంపించారండి, బ్యాక్ పార్ట్. దాని ప్రకారం పెట్టామన్నమాట. పైన కూడా హుక్స్ పెట్టమన్నారండి 2. అందుకు మనం పైన 2 హుక్స్ పెట్టాము. ఇది బోట్ నెక్. తర్వాత స్లీవ్స్కి ఏమో లైనింగ్ వద్దన్నారు, అందుకని మనం లైనింగ్ వేయలేదు. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, రౌండ్ స్క్వేర్ ట్రయాంగిల్ షేప్లో హోల్ అన్నమాట. తర్వాత ఫ్రంట్ వచ్చేసి 3 పాయింట్ నెక్ చెప్పారండి, మనం 3 పాయింట్ నెక్ పెట్టాము. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్, 3 పాయింట్ నెక్ పెట్టేసాము. ప్రిన్సెస్ కట్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ప్రిన్సెస్ కట్ కూడా చూడండి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు, కస్టమర్ వద్దన్నారు, అందుకు మనం వేయలేదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ 2 శారీస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.